స్వతంత్రం వచ్చి 75 పూర్తి చేసుకున్నా ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో అనేక గ్రామాలున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. కనీస సదుపాయాలు కూడా లేని గిరిజన గ్రామాలు చూస్తే మనకు పాలకుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలంలోని లైన్ పటారు గ్రామం పరిస్థితి చూస్తే మనకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ఈ గ్రామం ఏర్పడి సుమారు 45 ఏళ్లు పూర్తయినప్పటికీ నేటికి ఆ గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ఆ గ్రామాల జాతులు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సుమారు 10 కుటుంబాలు 60 మంది జనాభాతో ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామంలో పోడు వ్యవసాయం సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామం ఏర్పడి సుమారు 45 ఏళ్లు కావస్తున్నా నేటికి ఆ గ్రామస్తుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఈ గ్రామంలో నివసిస్తున్న ఆదిమ జాతి కులం తెగలు పోడు వ్యవసాయం చేస్తూ తమ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రామం దట్టమైన అడవుల మధ్య ఉండటంతో బాహ్య ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టుగా ఉండటం భౌగోళికంగా వారికి శాపంగా మారింది. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా తమ తలరాతులు మాత్రం మారడం లేదని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. రాళ్లు రంపల మధ్య నడక సాగాల్సిందే. మండల కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే జోడేఘాట్ వెళ్లే దారిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. టోకెన్ మోవడ్ గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. టోకెన్ మేవాడ నుంచి లైన్ పటాలకు సుమారు 3 కిలోమీటర్ల దూరం మేరకు రాళ్లు రంపల మధ్య కాలినడకన నడక కొనసాగాల్సిందే. దారి పొడవున్న ముళ్ల పొదలు బండరాలు తేలి ఉండటంతో నడక నరకప్రాయంగా ఉంటుంది అక్కడి గ్రామస్తులకి. మాది కొమరం భీం జిల్లా లైన్ పటార్ గ్రామం. మా ఊరికి రోడ్డు వసతి లేదు, మరియు ఇల్లులు లేవు. ఈ ప్రభుత్వం మాకు కల్పించాలని ఇవన్నీ సౌకర్యాలు మేము కోరుతున్నాం. మాది కొమరం భీం జిల్లా లైన్ పటార్ గ్రామం. మా ఊరికి రోడ్డు వసతి లేదు, మరియు ఇల్లులు లేవు. ఈ ప్రభుత్వం మాకు కల్పించాలని ఇవన్నీ సౌకర్యాలు మేము కోరుతున్నాం. అత్యవసర సమయాల్లో కూడా లైన్ పటార్ గ్రామానికి వాహనాలు రాలేనటువంటి దుస్థితి అక్కడ దాపురించింది. దీంతో హాస్పిటల్కు వెళ్లాలన్నా మండల కేంద్రానికి వెళ్లాలన్నా కాలినడకన 3 కిలోమీటర్ల మేరకు దట్టమైన అడవుల మధ్య నడక కొనసాగాల్సిందే. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో పౌష్టికాహారానికి ఆదిమ జాతి గిరిజన పిల్లలు దూరమవుతున్నారు. పాలకులు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా లైన్ పట్టారు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమ గ్రామానికి మౌలిక సదుపాయాలతో పాటు తార్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్రతో తయారు చేసిన ఇళ్లే ఆధారంగా గత 40 ఏళ్లుగా ఆ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. గత ప్రభుత్వాలు అనేక దఫాలుగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ప్రత్యేక పథకాల ద్వారా గృహాలు మంజూరు చేసినప్పటికీ ఆ గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఈ గ్రామస్తులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇల్లు లేనటువంటి నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు చేస్తుండటంతో ఆ గ్రామ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సుమారు 45 ఏళ్లుగా గ్రామానికి చెందిన ప్రజలు నేటికి కర్రలతో తయారు చేసిన ఇల్లే ఆధారంగా తమ బ్రతుకు బండిని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.